సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని లగచర్ల రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ లో పేదల ఇండ్లను కూల్చివేస్తూ లగచర్ల సామాన్య గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం లాంటి దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని బీఆర్ఎస్ మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావటం లేదని, రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేశామని బాధపడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి పరిపాలన కొనసాగించాలన్నారు. హైదరాబాద్లో తరబడి వాళ్ళ కష్టాజీతం కొడుతున్నటువంటి ఇళ్లను కూల్చివేసి హైడ్రా పేరు మీద కూల్చివేయడం కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ లాఠీచార్జ్ చేస్తూ కేసులు పెడుతూ ఇవాళ లగిచర్ల లాంటి ఒక సామాన్య గిరిజన కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళ జైళ్ళలో పెట్టి బెయిల్ వేసి తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాన్ని నిరసిస్తూ వాళ్ళ ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ జైలు పంపించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఖండిస్తూ మొత్తం అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి లోబడి పనిచేయవలసింది పోయి వాళ్ళ సామాన్య ప్రజల్ని వాళ్ళ కటకటాల వెనుక పంపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని నిరసిస్తూ అంబేద్కర్ గారికి వాళ్ళ వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలపడం జరుగుతుంది. ఆ నిరసనలో భాగంగానే వాళ్ళ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వు కొద్దిగా జాగ్రత్తగా పరిపాలన చేస్తే మంచిది, నీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదని తెలంగాణ ప్రజలందరూ ఆనాడు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఆనాడు ఓటేసినాం, మేము తెలియక ఓటేసినాం, కయ్యల పడ్డం అనేటువంటి భావనతో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ పరిపాలన కొనసాగిస్తే మంచిదని చెప్పేసి హెచ్చరిస్తారు.